హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు సువర్ణ మీడియా. నా పేరు ఉదయ్. రైట్ నౌ మనతోటి అనురాగ్ ఉన్నారు. అనురాగ్ ఎవరో కాదు, ప్రముఖ న్యాయవాది అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ అయిన ఉదయకాంత్ గారు అబ్బాయి అనురాగ్ అనమాట. సో ప్రస్తుతం టాపిక్ ఏంటి అంటే, ఉదయకాంత్ గారు చాలా బిజీగా ఉంటారు. ఒక అడ్వకేట్గా బిజీగా ఉంటారు అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్ మెంబర్ అనమాట. ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. చాలా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యవహారాలు చాలా చూసుకుంటూ ఉంటారు. సో చాలా బిజీగా ఉంటారు. చాలా తక్కువ టైం ఆయన ఇంట్లో ఉంటారు. ఎక్కువ టైం, సగం టైం కోర్టులో ఉంటే సగం టైం పార్టీకి ఆయన కేటాయిస్తారు. సో ఇటువంటి సందర్భంలో ఒక సగటు ఒక కుర్రవాడు ఇంట్లో ఎలా ఉంటాడు, ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏదన్నా వాళ్ళు మిస్సింగ్ ఫీల్ అవుతుంటారా లేకపోతే ఓకేనా? సో ఇవన్నీ మనం అనురాగ్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అనురాగ్. హలో అంకుల్. వెల్కమ్ టు సువర్ణ మీడియా. థ్యాంక్ యూ. యా, సో ఫస్ట్ నీ గురించి ఒక్కసారి చెప్పు. ఏం చదువుతున్నావు? ఏ స్కూల్? డిపిఎస్ చదువుతున్నా, 6th క్లాస్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, 6th క్లాస్. యా, ఓకే. సో యు ఆర్ ది ఓన్లీ సన్ నాన్నకి? సో ఓన్లీ సన్. బట్ లుకింగ్ ఓన్లీ సన్ జనరల్ గా మనకి ఏంటంటే చాలా గారాభంగా ఉంటారు. బట్ అనురాగ్ చూస్తుంటే చాలా కామ్ గోయింగ్ పిల్లల్లా కనిపిస్తున్నాడు. ఓకే అనురాగ్, నువ్వు ఎట్లా ఇంట్లో ఒక సన్ కదా, మమ్మీ డాడీ బాగా గారాభం చేస్తారా నిన్ను? మరి ఉండదు, నార్మల్ గా అంటే అడిగినవన్నీ కొనిస్తూ ఉంటారు, చేసి ఇస్తూ ఉంటారు, అంతే ఉంటది, ఎక్కువ ఉండదు. గోల్ చేస్తావు బాగా? గోలా ఎక్కువ కాదు, కొన్నిసార్లు ఎప్పుడైనా మమ్మీకి ఊరు అంటే ఫ్రీక్వెంట్ గా ఏదైనా చెప్పిన పని చేయమని, అట్లాంటప్పుడు ఎందుకు ఇలా ఫ్రీక్వెంట్ గా చెప్తున్నారని అంటాను. అంతేనా? ఓకే. సో మమ్మీ హౌస్ వైఫ్? మమ్మీ కూడా ఏమన్నా జాబ్ చేస్తారా? అడ్వకేట్. ఓ, మమ్మీ కూడా అడ్వకేట్. ఓ, ఇంకా సో ఈ విషయం నాకు తెలీదు. నేను డాడీ మాత్రమే చాలా బిజీగా ఉంటారు ఎట్లా అనుకున్నాను. సో మమ్మీ ఓకే, ఇంట్లోనే ఉంటారు, అడ్వకేట్ గా చేశారు కానీ ఇంట్లో ఉంటారు మీకోసం. యా, ఇప్పుడు చెప్పు అనురాగ్. సో నాన్న చాలా బిజీగా ఉంటారు, ఎప్పుడు ఆయన కోర్టు పనుల మీద తిరుగుతుంటారు. ఆర్థరైటిస్ ఉంటుంది మమ్మీకి, అందుకని ఇంట్లోనే ఉంటుంది. ఓకే మమ్మీ. యా, ఓకే. వాట్ ఆర్ ద రీజన్? మమ్మీ అయితే నీకోసం ఇంట్లో ఉంటుంది, బట్ నాన్న అయితే ఎప్పుడు బిజీగా ఉంటారు ఆయన చాలా. సో ఎప్పుడన్నా నీకు ఎట్లా అనిపిస్తుంటది? నాన్న చాలా అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక మెంబర్ అండ్ అలాగే ప్రముఖ న్యాయవాది, అట్లా చూసుకుంటే చాలా హ్యాపీ నాన్న ఇది. బట్ ఏంటంటే ఇంట్లో తక్కువ టైం ఉంటుంది. నీకు ఎట్లా, ఇంకా ఫీలింగ్ ఎలా ఉంటది? ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి అంతే. సో ఊరు వెళ్తా ఉంటాడు ఎలక్షన్స్ పని మీద, అప్పుడు బాగా మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఫ్రీగా ఉండడు, మోస్ట్ ఆఫ్ ద టైమ్ వర్క్ మీద కంప్యూటర్ ముందరనే ఉంటాడు. సో అందుకని అంటే ఎవ్రీ టైం కాదు, లైక్ 1 వీక్ ఒకసారి అలా డాడీ ఉంటే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ అట్లా అనిపించినా కూడా కాల్ చేస్తాను, ఇమ్మీడియట్ గా ఆన్సర్ చేస్తాను. నా నంబర్ నుంచి కాల్ చేస్తాను, ఇమ్మీడియట్ గా ఆన్సర్ చేస్తాడు, మాట్లాడతాడు. ఓకే. సో నాన్నగారు అంటే బిజీ, బట్ వారంలో ఎప్పుడో సరే మ్యాక్సిమం తన టైం కుదిరినప్పుడు అయితే ఆయన ఇంట్లో వస్తారు, చూస్తారు. బట్ రిమైనింగ్ టైం అంతా అమ్మగారు ఉంటారు మీతోటి. సో అమ్మతో నీకున్న రిలేషన్ ఏంటి? అమ్మ ఎలా, నువ్వు అంటే నాన్నదే మిస్ అయింది, అమ్మ ఎలా ఉంటారు, అమ్మ ఎలా చూసుకుంటారు నేను? అంటే మమ్మీ కొంచెం భయంతో ఉండాలి, అదేమి ఉండదు. నార్మల్ గా లైక్ సిబ్లింగ్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి ఎలా ఉంటానో అలానే క్లోజ్ గా ఉంటాం మమ్మీ. ఓకే. సో ఎడ్యుకేషన్ సంబంధించే వరకు ఏంటి నీ ప్రోగ్రెస్ ఏంటి? స్కూల్లో నువ్వు ఏ గ్రేడ్ స్టూడెంటా ఏంటి? నీ మార్క్స్ ఎట్లా వస్తాయి? ఎలా చదువుతున్నావు నువ్వు? బాగుంటుందా? ఓకే. సో ఇంకా నీకు ఓన్లీ సన్ కాబట్టి ఎప్పుడైనా మిస్సింగ్ ఫీల్ ఉంటుంది, అంటే బ్రదర్ సిస్టర్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో అట్లాంటప్పుడు నువ్వు నీకేమన్నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా, ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటా. మోస్ట్ ఆఫ్ ద టైం స్కూల్ నుంచి వచ్చాక ప్రతి ఒక్కరు చదువుకుంటారు, నేను అట్లానే చదువుకుంటా ఉంటా. మిగిలిన టైంలో కిందకి వెళ్ళి ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటా. సో లాంకో హిల్స్ వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి నీకు మంచి ఫ్రెండ్స్ కూడా ఉంటారు. నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? లక్షిత్ అండ్ సాత్విక్. సో వాళ్ళతో ఎలా ఉంటుంది నీ ఇది? చాలా క్లోజ్, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ షేర్ చేసుకుంటూ ఉంటాం, చాలా క్లోజ్ గా ఉంటాం. లైక్
ఈవెన్ లక్షిత్ని కలిసిన డేట్ కూడా గుర్తుంది. అవునా? ఓకే ఓకే, ఫస్ట్ టైం కలిసిన డేటా? 7 సెప్టెంబర్ 2020. ఓ సూపర్. చూసారా, అంటే చిన్న పిల్లలు ప్రతి అంటే ఎమోషనల్గా ఎంత కనెక్ట్ అవుతారు అనేదాన్ని తన ఫ్రెండ్ లక్షిత్ అనమాట, సేమ్ అదే లాంగ్వేజ్ ఉంటారు, బట్ తను కలిసిన డేట్ కూడా గుర్తుపెట్టుకున్నాడంటే తిను ఎంత ఎమోషనల్గా. ఒక లక్షిత్, ఇంకా నీ ఇష్టాలు ఏంటి, నీ హాబీస్ ఏంటి, ఏం హాబీస్ చేస్తావు? బాస్కెట్బాల్ ఆడుతుంటా, చాలా ఇష్టం. చాలా ఇష్టం. నువ్వు అదే ట్రైన్ తీసుకుంటున్నావా? క్లాసెస్కి వెళ్తా ఉంటే ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయని ఇప్పుడు ఒక 1-2 months బ్రేక్ ఇచ్చాను అంతే, కానీ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటుంటా. నీ హైట్ ఎంత? 5 foot 7 inches. ఓకే, సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు, ఇప్పుడే 5 అడుగుల 7 అంగుళాలు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, నీకు ఎవరైనా చెప్పారా అంటే ఇంకా హైట్ వస్తారు, బాస్కెట్బాల్కి అదొక అడ్వాంటేజ్ అవుతుంది హైట్ ఉండడం వల్ల. నీకు ఎవరైనా చెప్పారా హైట్ ఉన్నావు కాబట్టి ఈ గేమ్కి వెళ్ళు అని, లేకపోతే నీకే ఎక్కడో ఆ గేమ్ మీద ఇంట్రెస్ట్ కలిగి అది సెలెక్ట్ చేసుకోవడం జరిగిందా? అంటే ఒకప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటుండే, అంటే ఇప్పుడు తగ్గాను. అప్పుడు మమ్మీ వెయిట్ ఎక్కువ అవుతున్నావు, ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీ ఉండే స్పోర్ట్కి వెళ్ళు అని అని ఉండే. హైట్ బాగున్నాను కదా, అందుకని బాస్కెట్బాల్ వల్ల రన్నింగ్ ఫిట్నెస్ ఎక్కువ ఉంటుంది అని అంటే, సరే హైట్ కూడా ఎక్కువ ఉన్నా కదా వెళ్ళిపోయా. డాడీ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, సమీర్ అంకుల్ అని, ఆయన డాడీకి చాలా క్లోజ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వీళ్ళు, 30 years అనుకుంటా. ఆ అంకుల్ చెప్తా ఉంటాడు, నువ్వు బాగా ఆడాలి, బాగా చదువుకోవాలి, బాగా మంచి హైట్ ఉన్నావు, బాగా ఆడాలి అని చెప్తుంటాడు. మా పెద్దనాన్న కూడా మా మమ్మీ డాడీ లాగానే ఆయన కూడా ఎంకరేజ్ చేస్తూ చదువు గురించి మానిటర్ చేస్తుంటాడు అన్ని. ఓకే, సో నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ అసలు. యా ఓకే, సో అంటే ఇట్లా బాస్కెట్బాల్లో ఇట్లా స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలి అట్లా ఏం లేదా? స్పోర్ట్స్ మ్యాన్ అంటే ఒక మంచి మంచి టోర్నమెంట్స్కి వెళ్ళి గెలవాలని ఉంటుంది, కానీ అది కెరియర్గా అయితే అనుకోవట్లేదు. ఓకే, సో ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటున్నాం. సో చూసారా, ఇది ఒక పేరెంట్స్ పట్ల పిల్లలు ఒక ఎమోషనల్ బాండింగ్ కావచ్చు, మిస్సింగ్ ఫీలింగ్ కావచ్చు. ఎందుకంటే సో బీయింగ్ ఏ అడ్వకేట్ అండ్ బీయింగ్ ఏ పొలిటీషియన్, ఉదయకాంత్ గారు చాలా బిజీగా ఉంటారు, బట్ తను బిజీ ఉండడాన్ని అర్థం చేసుకుని కూడా తను చక్కగా తను చదువుకోవడం కానీ తన గోల్ కోసం తను ప్రయత్నం కావచ్చు, ఇదంతా చాలా చక్కగా తను ముందుకెళ్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ వనరాజ్, అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇదే విధంగా చాలా చక్కగా నువ్వు హ్యాపీగా, నాన్న బిజీగా ఉంటారని ఏమనుకోకుండా నీ బాధ్యతలు ఏంటో నువ్వు తెలుసుకొని హ్యాపీగా నువ్వు లైఫ్ని లీడ్ చేయాలి, చక్కగా చదువుకోవాలి, నువ్వు అనుకున్నట్లు ఐఏఎస్ ఆఫీసర్ అనే గోల్ని కూడా నువ్వు రీచ్ అవ్వాలి. ఓకే, దిస్ ఈజ్ ఉదయ్, దట్స్ ఆల్ ఫర్ నౌ. Signing off.